హే, వెల్కమ్ బ్యాక్. సో గైస్, ఇంతకు ముంగటి సెషన్లో మనము కంటెక్స్ట్ ఫైల్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మీరు చూస్తే ఇక్కడ నేను రాసి పెట్టాను కదా. ఇదే కంటెంట్ని నేను కాపీ చేసి ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసి నా విఎస్ కోడ్లో అదే కంటెంట్ మొత్తం యువర్ అన్ ఎక్స్పర్ట్ సీనియర్ క్యూఏ అనలిస్ట్ బేసికలీ నువ్వు ఇట్లా మాన్యువల్ టెస్ట్ కేసెస్ రాయాలి, ఇదంతా ఈ ఫైల్లో నేను ఇన్పుట్ కింద పెట్టానండి. జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం ఇది ఇప్పుడు ఇట్లా పెట్టినాను నేను. టీఎక్స్టీ ఫైల్. ఇప్పుడు నేను చాట్ జీపీటీని ఒకటి ఓపెన్ చేసుకుని ఇక్కడ చాట్ జీపీటీని ఓపెన్ చేసి ఐ వాంట్ a manual test cases for saucerdemo.com login flow which covers both the positive and negative టెస్ట్ ఆర్ అండ్ నెగిటివ్ ఫ్లోస్. ఇంతే. దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలి? మన కంటెక్స్ట్ ఫైల్లో ఇంతకు ముంగట సెషన్లో స్టెప్ బై స్టెప్ నేర్చుకున్న డీటెయిల్స్ అన్నీ ఈ కంటెక్స్ట్ ఫైల్లో పెట్టాం. దీన్ని ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. లేదా ఈ ప్లస్ బటన్, ఇంతకు ముంగట సెషన్లో చెప్పా, ప్లస్ కొట్టి యాడ్ అండ్ ఫైల్స్ అని, ఇట్లా ప్లస్ కొట్టి యాడ్ ఫైల్స్ చేయొచ్చు. ఇప్పుడు మనము saucedemo.com అనేది ఒక జెనరిక్ పబ్లిక్ అప్లికేషన్. సో ఈ సిచ్యువేషన్లో నీకు లాగిన్ ఫ్లో అని ఇస్తే చాలా అది మొత్తం జనరేట్ చేసేస్తుంది. దానికి నీకు లాగిన్ ఫ్లోకి సంబంధించిన రిక్వైర్మెంట్ కానీ యూఐ మాకప్స్ కానీ ఇవ్వకర్లా. మీ ప్రాజెక్ట్ మీద మీరు పనిచేసినప్పుడు యూఐ మాకప్స్ అన్ని ఒక మాకప్ ఫైల్లో ఒక ఫోల్డర్లో పెట్టుకున్నాము, అండ్ మీ యొక్క యూజర్ స్టోరీకి సంబంధించిన యాక్సెప్టెన్స్ క్రైటీరియా డిస్క్రిప్షన్ ఒక టెక్స్ట్ ఫైల్లో పెట్టి ప్లస్ బటన్ కొట్టి అటాచ్ ఫైల్ రెండింటిని యాడ్ చేయాలి. ఇంకా మీకు ఇక్కడ చాట్ జీపీటీ దాని యొక్క సిగ్నిఫికెన్స్ అన్నది చెప్పలేదు, మూవింగ్ హెడ్ చెప్తాను. బట్ కన్సిడర్ దట్ నేను ఒక చాట్ జీపీటీ ఓపెన్ చేసి ChatGPT.com దాంట్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇఫ్ ఐ లాగిన్ అండ్ ఇఫ్ ఐ ట్రై టు పర్ఫార్మ్ ఏ చాట్ బై గివింగ్ మాన్యువల్ కంటెక్స్ట్ డాట్ టీఎక్స్టీ, ఈ టీఎక్స్టీ ఫైల్లో కంటెంట్ ఏంటి? మీకు ఇందాక సెషన్లో పీపీటీలో నేను ఏదైతే చూపించానో సేమ్ అదే కాపీ పేస్ట్ చేసి ఇక్కడ సెండ్ బటన్ కొడుతున్నానండి. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ చూస్తే రీడింగ్ డాక్యుమెంట్, నువ్విచ్చిన డాక్యుమెంట్ని నేను స్టడీ చేస్తున్నాను, అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని నేను ఫాలో చేసుకుంటా, దానికి రూల్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటా, నువ్వు ఎట్లా అడిగావో అవన్నీ చేస్తాను. సో అనలైజింగ్ ఇట్, నువ్వు ఇచ్చిన డాక్యుమెంట్ కంటెంట్ని నేను మొత్తం అనలైజ్ చేసుకుంటున్నాను. సో ఇన్ జనరల్గా ఇది ఏంది అంటే కనుక మీకు ఇక్కడ బ్యాక్ ఎండ్లో జరిగేది, మనము ఏది ఇచ్చినా సరే అది డేటాని అనాలిసిస్ చేసుకుని అదంతా అయిన తర్వాత ప్రాసెస్డ్ అవుట్కమ్ అన్నది మనకి కంప్లీట్గా చూపిస్తుందండి. ఓకే, దాని నుంచి అయిన ప్రాసెస్డ్ అవుట్కమ్ అన్నది మనకి కంప్లీట్గా చూపిస్తుంది. ఎప్పుడైతే ఇట్లా ఈ కంటెక్స్ట్ ఫైల్ మనం అటాచ్ చేస్తామో ఇదేం జరుగుతుంది అంటే అందులో ఏమేమైతే రూల్స్ని నువ్వు డిఫైన్ చేసావో ఆ రూల్స్ అన్నీ ఫాలో అవుతా మొత్తం కంటెంట్ అంతటిని అది ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఐడియల్గా ఇంత టైం పట్టదు మాన్యువల్ టెస్ట్ కేసెస్ జనరేట్ చేయడానికి, అది చాలా ఫాస్ట్గా జనరేట్ చేస్తుంది. సంహవ్ ఎందుకో ఇప్పుడు ఇంత టైం పడుతుంది కానీ బట్ ఇట్ వోంట్ టేక్ దిస్ మచ్ టైం. I created an Excel file that covers 20 manual test cases covering positive and negative. టెస్ట్ కేస్కి ఐడి ఇచ్చాను, స్టెప్స్ ఇచ్చాను, డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ ఎక్స్టెండ్ టు 40 టు రియల్. ఓకే, ఇవన్నీ మనకు అవసరం లేదు. యూజువల్గా యూఐ వ్యాలిడేషన్స్ అన్న అవసరం లేదు. నార్మల్గా మనం ఒక లాగిన్కి 20 టెస్ట్ కేసెస్ కూడా రాయం, ఒక 5 to 10 టెస్ట్ కేసెస్, మ్యాక్స్ 5 కేసెస్ రాసి మొత్తం అంతా మనం ఫంక్షనల్గా కవర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుని, ఓకే ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది, ఈ ఫైల్ని డౌన్లోడ్ అయ్యిందని ఓపెన్ చేసుకుని మనం మన టెస్ట్ కేసెస్ ప్రాపర్గా అది జనరేట్ అయ్యిందా లేదా కూడా యూ కెన్ రివ్యూ ఇట్. సో ఇదిగో ఇప్పుడు చూడండి, లాగిన్, ఈ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వు, నీకు ఇది జరగాలి, నెక్స్ట్ ఈ యాక్షన్స్ పర్ఫామ్ చేసి స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా ఇంక్లూడింగ్ ప్రయారిటీ నా టెస్ట్ కేసెస్ని జనరేట్ చేసేసింది. అంటే నువ్వు కంటెక్స్ట్ ఫైల్లో ఏదైతే రూల్స్ డిఫైన్ చేసావో ఆ రూల్స్ ఫాలో అవుతానే ఇట్ పర్ఫార్మ్డ్ ఆల్ దీస్ యాక్షన్స్ అండి. ఓకే, గుడ్. ఇప్పుడు మీకు ఇన్ని టెస్ట్ కేసెస్ అవసరంలా, మీ రూల్స్లో డిఫైన్ చేయొచ్చు, నాకు ఇన్ని అక్కర్లే, నా టెస్ట్ కేసులు 5 to 6 ఉంటే చాలు, ఆ కంటెక్స్ట్ ఫైల్లో అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, బట్ దిస్ ఈస్ ద వే హౌ ఎగ్జాక్ట్లీ వీ కెన్ డీల్ విత్ ఇట్ అండి. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సీ అగైన్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్.